అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, H1B వీసా అప్లికేషన్లపై ఫీజును $1,00,000 వరకు పెంచిన అమెరికా ప్రభుత్వం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ విపరీత చర్య అమెరికన్ ఉద్యోగాలను రక్షిస్తుందా లేక ఇన్నోవేషన్ ఆధారంగా చేసుకునే ప్రతిభావంతమైన విదేశీ కార్మికులపై తలుపు మూసివేస్తుందా అన్నది ఈ ఇన్ డీటెయిల్ స్టోరీలో చూద్దాం. H1B వీసా అనేది నైపుణ్యాలు కలిగిన ప్రొఫెషనల్స్కు, ముఖ్యంగా టెక్లో అమెరికాలో 6 సంవత్సరాల వరకు పనిచేయడానికి ఇచ్చే గోల్డెన్ టికెట్ లాంటిది. ఈ వీసా వేలాది ఇండియన్స్, చైనీస్ తదితర దేశాల టెక్ నిపుణులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ నిపుణులు దాదాపు అమెరికన్ టెక్ దిగ్గజాలైన పెద్ద కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలకు పనిచేస్తూ ఉంటారు. కానీ వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ఈ ప్రోగ్రాం అమెరికన్ వేతనాలను తగ్గించడానికి, అలాగే స్థానిక ప్రతిభను డిస్ప్లేస్ చేయడానికి పెద్ద కంపెనీలు ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపణ చేస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే యుఎస్ ఫామ్లు 40,000 కంటే ఎక్కువ అమెరికన్ టెక్ కార్మికులను తక్కువ వేతనాలతో విదేశీయులతో భర్తీ చేస్తున్నాయని చెబుతున్నారు. అలాగే అమెరికన్ అవకాశాల మార్గాన్ని జాతీయ భద్రతా ముప్పుగా మలుపు తిప్పుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ఐటీ కార్మికులలో H1B వీసాల వాటా 2003 ఫిజికల్ ఇయర్లో కేవలం 32% నుండి ఈ రోజు వరకు 65% కంటే ఎక్కువగా పెరిగిందని హైలైట్ చేస్తోంది. దీనివల్ల అమెరికాలో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగ స్థాయి 6.1% చేరింది. అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ మేజర్స్ నిరుద్యోగులు 7.5%గా ఉన్నారు. 2000-2019 మధ్య యుఎస్లో విదేశీ కార్మికుల సంఖ్య రెట్టింపైంది. అయితే మొత్తం ఉద్యోగాలు కేవలం 44.5% పెరిగాయి. ఇప్పుడు మరిన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకు ఒక పెద్ద కంపెనీ 2025 సంవత్సరానికి గాను 5,189 H1B కార్మికులకు అప్రూవల్స్ పొందింది. అయితే అదే కంపెనీ ఈ సంవత్సరం 16,000 US ఉద్యోగాలను కత్తిరించింది. అలాగే మరో కంపెనీ 1,698 H1B అప్రూవల్స్ పొందితే జూలైలో అదే కంపెనీ ఆరెగాన్లో 2,400 US కార్మికులను డిస్మిస్ చేసింది. ఇక మరో కంపెనీ 2022లో 25,000 H1B అప్రూవల్స్ పొందినప్పటికీ 27,000 వరకు అమెరికన్ ఉద్యోగాలు తగ్గించింది. ఇలా ఎన్నో కంపెనీలు స్థానికులను దాదాపుగా వదిలించుకొని బయట దేశాల నిపుణుల మీద ఆధారపడుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ఈ వీసా ఫీజు పెంపుకు అమెరికాలో కొంతమేర మద్దతు లభిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ ప్రకారం ఈ ఫీజు పెంపు అమెరికన్ ప్రతిభలో ఇన్వెస్ట్ చేయకుండా చీప్ విదేశీ లేబర్ను ఎంచుకోవడానికి కంపెనీలు 2 సార్లు ఆలోచించేలా చేయడానికి డిజైన్ చేయబడిందని చెబుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఓటర్లు ట్రంప్కు అమెరికన్స్ను మొదట పెట్టమని స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారని చెబుతోంది. అలాగే అతను డెలివర్ చేస్తున్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ను హోమ్కు తీసుకురావడానికి ట్రేడ్ డీల్స్ను మళ్లీ నెగోషియేట్ చేయడం, అన్ఫెయిర్ ఇంపోర్ట్స్పై టారిఫ్స్ వేయడం ద్వారా సప్లై చైన్స్ను రీబిల్డ్ చేయడం, అన్ని రీసెంట్ జాబ్ గెయిన్స్ యుఎస్ బార్న్ కార్మికులకు వెళ్ళడం, ఇలాంటివి ఎన్నో సూచనలు అడ్మినిస్ట్రేషన్ ట్రంప్కి ఇస్తోంది. ఇది ఇప్పటిదాకా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు మరోవైపు ఏంటంటే అమెరికాలో ఉన్న కంపెనీలు H1B గ్లోబల్ టాప్ ప్రతిభలను తీసుకొచ్చి ఎకానమీని బూస్ట్ చేస్తుందని, ఉద్యోగాలు సృష్టిస్తుందని, గ్రోత్ను డ్రైవ్ చేస్తుందని వాదిస్తున్నాయి. క్రిటిక్స్ ఈ ఫీ ఇన్నోవేషన్ను క్రిపుల్ చేస్తుందని, బిజినెస్ కాస్ట్లను పెంచుతుందని, ప్రతిభను కెనడా లేదా యూరప్ వంటి దేశాలకు పుష్ చేస్తుందని చెబుతున్నారు. H1B రెసిపియెంట్స్లో 70% పైగా ఉన్న ఇండియన్ ఐటీ ఫోక్స్కు ఇది గట్టి పంచ్. ఈ హేస్టీ డెసిషన్ వల్ల ఎన్నో వేరు కాబోతున్న కుటుంబాలు, కూలబోతున్న కన్సల్టెంట్ కంపెనీలు, అంతేకాదు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా చాలా వరకు ప్రభావం చూపబోతోంది ఈ ఫీ హైట్. నిజానికి అమెరికన్లు పనిచేయరు, తమకు పని చేసి పెట్టే వాళ్ళని ఎంచుకుంటారు. అంటే ఎక్కువ బాసిజం చూపించాలనుకుంటారు. కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఓ $100 పని అమెరికన్ అయితే 300కు తక్కువ చేయనంటాడు. అదే H1B ప్రొఫెషనల్ అయిన బయట దేశాల వాళ్ళైతే $75 చేసి పెడతాడు. ఇప్పుడు అర్థమైంది కదా. కాకపోతే ఇక్కడ గొడవ ఎక్కడ వచ్చింది అంటే అమెరికాలో ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలేమో H1B వాళ్ళు తీసేసుకుంటున్నారు. లేని ఉద్యోగాల కోసం చదువుకున్న నేటివ్ అమెరికన్స్ కూడా వేరే చిన్న ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. ఇక నిజంగా పరిస్థితి ఎలా ఉందంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, అలా ఉంది పరిస్థితి. ముందు ఈ ఫీ హైక్ ఇంకా ఎంత ముదురుతుందో వేచి చూడాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి.